ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. ఎవరు నశించేది? ఎవరైతే క్రీస్తు యొక్క సిలువలో ఆయన మానవుని పాప పరిహారం నిమిత్తం చేసినటువంటి ఆ త్యాగం అర్థం చేసుకోకుండా, ఆ త్యాగాన్ని నమ్మకుండా, ఆ త్యాగాన్ని నిర్లక్ష్యం చేసి వ్యతిరేకిస్తూ ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణను తృణీకరిస్తూ, అవునా, నువ్వు చేసిన పాపానికి నిత్య నరకానికి వెళ్ళవలసిన నీవు అద్భుతమైనటువంటి జీవితం జీవించడానికి, అద్భుతంగా బ్రతకటానికి దేవుడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని క్రయధనంగా నీ కొరకు నా కొరకు వెల చెల్లించి పాపం నుంచి శాపం నుంచి మనల్ని విడిపించాడు. సో ఆ విడుదలను మనం అనుభవించడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ను చూసి ఆయన్ని నమ్మి రక్షించబడాలి. అవునా? సో ఆయన్ని చూసి ఆయన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభువును చూసి ఆయన్ని మనం విశ్వసించాలి. సిలువలో మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రావాల్సిన పాప శిక్షను ఆయన భరించి, మన వ్యాధులు రోగాలన్నీ ఆయన భరించి సిలువలో మన కొరకు నిశ్చయంగా ఆయన శ్రమ అనుభవించాడు. కొరడాలతో ఆయన దెబ్బలు కొట్టించుకొని తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనల్ని మోక్షానికి వెళ్ళడానికి లేక నరకాన్ని నుంచి మనల్ని తప్పించి మరి అద్భుతమైన జీవితం భూమి మీద జీవించి, పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం, అనేకులు మెచ్చుకునే జీవితం, అనేకులు చీ కొట్టే జీవితం కాదు, ముఖాన్ని ఉమ్మేసే అవమానకరమైన జీవితం కాదు. ప్రభువుని నమ్మితే మనకు కలిగేది ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఒక అద్భుతమైన నీతి, ఒక అద్భుతమైన ప్రవర్తన, సత్శీలత, మంచి నడవడిక యేసు ప్రభు మరణం ద్వారా మనకు ఆయన దయచేశారు. కాబట్టి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందంట. ఎవరైతే తృణీకరిస్తున్నారో, నాశనం అయిపోయి మరి అదే పాపంలో ఉండిపోయి ప్రభువుకు వ్యతిరేకంగా, మరి సువార్త ప్రకటించే వారికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ యేసు ప్రభువుని వారి జీవితాల్లోకి ఆహ్వానించకుండా ఎంతమంది అయితే తృణీకరిస్తూ ఉన్నారో, ఆ తృణీకరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఆ సువార్త దేనిగా కనపడుతుంది? వెర్రితనంగా కనపడుతుంది. ఇట్ సీమ్స్ టు బి ఫులిష్. అది వెర్రితనంగా కనపడుతుంది. కానీ రక్షించబడుచున్న మనకు లేక రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారికి స్వార్థ ద్వారా దేవుడు తన శక్తిని విడుదల చేస్తున్నాడు. ఆయన శక్తితో వారిని రక్షిస్తున్నాడు. ఆయన శక్తితో వారి పాపాలు కడుగుతూ ఉన్నాడు. ఆయన శక్తితో వాళ్ళ నిత్య నరకాగ్ని నుంచి వారిని విడిపించబోతూ ఉన్నాడు. ఆయన శక్తితో వారికి అద్భుతమైన జీవితం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనము ప్రకటించాలి అని అపోస్తలుడైన పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఏం చేయాలి? ఇంత శక్తి కలిగిన వాక్యాన్ని మనం ప్రకటించాలి, ప్రజలకు ప్రకటించాలి. ఆనాటి దినాల్లో ప్రకటించారు. ఆనాటి దినాల్లో సిగ్గుపడలేదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒక మాట గమనించినట్టయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అని అన్నాడు. ఎందుకు అనంటే అది మనుషులకి మేలు చేసే వార్త, అది దేవుని శక్తి. మనం ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఆ సిలువను గురించినటువంటి క్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని ప్రకటించినప్పుడు, ఆ వాక్యంలో ఉన్న శక్తి వినినటువంటి వ్యక్తికి ఏం కలుగు చేస్తుంది తెలుసా? విశ్వాసం కలుగు చేస్తుంది. అవునా? ఆ విశ్వాసం పెరగడం ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడిగా మారతాడు. అబ్రహాం కూడా అలాగే నీతిమంతుడిగా మారాడన్నమాట. అబ్రహాము నీతిమంతుడిగా మారిపోయాడు. ఎందుకు? ఆయన ప్రభు చెప్పిన మాట విని నమ్మి ఆ దేశాన్ని విడిచి, ఆ ప్రదేశాన్ని విడిచి, తన ఇంటిని విడిచి ఆయన ప్రభు చెప్పినటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. అవునా? కాబట్టి అబ్రహాము విశ్వసించి లేక నమ్మి ఆయన చెప్పినట్లు చేశాడు కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడన్నమాట. కాబట్టి మనం యేసు ప్రభువునందు విశ్వసిస్తే అబ్రహాం కుమారులుగా మారిపోతాం. అబ్రహాంకున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని మనం కూడా అనుభవిస్తాం. అయితే సిలువను గుర్చిన వార్తలో ఏముందో తెలుసా? దేవుని శక్తి ఉంది.
మరి ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ప్రకటించడానికి ఎందుకు మనుషులు సిగ్గుపడుతున్నారు? ఎందుకు సేవకులు భయపడుతూ ఉన్నారు? ఎందుకు? ఈ రోజుల్లో ఉన్న రెసిస్టెన్స్ ఆ రోజుల్లో కూడా ఉంది. ఈ రోజుల్లో సాతాను మూకలు, అల్లరి మూకలు, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులు చేసేది ఆ రోజుల్లో కూడా ఉంది. యేసు ప్రభువారు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఉంది. రోమీయులకు రాసిన మొదటి పత్రిక 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి ఈ సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరైతే నమ్ముతారో ఆ ప్రతి ఒక్కరికి కూడా మొదట యూదునికి లేక గ్రీసు దేశస్థునికి లేక ఎవరికైనా సరే వినేవాళ్లకు రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏం చేస్తంట ఆ వాక్యం? యేసు ప్రభు యొక్క మరణ సువార్త, యేసు ప్రభు యొక్క ప్రేమ సువార్త, మనుషులకు యేసు ప్రభు శిలువలో సమకూర్చిన ఆ అద్భుతమైన రక్షణ, పాపం నుంచి విడుదల, పరిశుద్ధ జీవితం, నీతిమంతమైన జీవితం, అద్భుతమైన క్యారెక్టర్ని పొందుకునేటువంటి విధానాన్ని యేసు ప్రభు శిలువలో చూయించాడు. అవునా? ఆ శిలువలో చూయించిన విధానంలో ఏముందో తెలుసా? దేవుని శక్తి దాగి ఉంది. కాబట్టి నువ్వు ఈరోజు సువార్త ప్రకటిస్తే నువ్వు దేన్ని ప్రకటిస్తున్నావు తెలుసా? దేవుని శక్తిని ప్రకటిస్తూ ఉన్నావు. సువార్త ఎవరైనా ఎందుకు జనాలు భయపడుతున్నారో తెలుసా? అది వింటే ఆ శక్తి వాళ్ళని మామూలు మనుషులుగా, అద్భుతమైన వ్యక్తులుగా మార్చేస్తుంది. అటువంటి జీవితం మాకొద్దు, మేము ఇలా పాపులుగానే, దరిద్రులుగానే, హంతకుల్లాగే మేము జీవిస్తాము, మాకు ఈ జీవితమే బాగుందని చెప్పి మరి ఇంత అద్భుతమైన సువార్తను వినడానికి ఈ లోకం నిరాకరిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రజలు నిరాకరించడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? దానిలో శక్తి ఉందని మరి ప్రతి ఒక్కరు గమనించారు. ఎన్నో తుచ్చమైన మాటలు వింటారు, తుచ్చమైన అపవిత్రమైన పాటలు వింటారు, అపవిత్రమైన డాన్సులు చూస్తారు, అపవిత్రమైన సినిమాలు చూస్తారు, అపవిత్రమైన మాటలు వింటారు, అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు. కానీ యేసు ప్రభువుని గురించి చెబితే వినలేరు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి వెలుగునొద్దకు రావడానికి ఇష్టం లేదు. వారు జీవించే పాపంలోనే వారికి ఆనందంగా ఉంది. ఆ పాపం వారిని బంధించి ప్రభు మాటలు వినడానికి వారిని ఒప్పుకోవడం లేదు. అందుకనే లోకం యేసు ప్రభు సిలువలో సిద్ధపరిచినటువంటి ఆ ప్రేమను నిరాకరిస్తుంది, ఆ అద్భుతమైన జీవితాన్ని నిరాకరిస్తుంది. మేము వింటే మారిపోతా ఉన్న భయంతో సువార్త చెప్పడానికి వెళ్ళే మనుషుల్ని మరి ఆటంకపరుస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, బైబిల్ కాల్ చేస్తూ ఉన్నారు, చించేస్తూ ఉన్నారు. అవునా? అన్నీ ఇలా జరిగిపోతూ ఉన్నాయి. ఆ సువార్త ప్రకటిస్తే మనుషులు, విన్నటువంటి మనుషులు, దేవుని శక్తి వాళ్ళల్లో కార్యం చేసి వారి జీవితాలను అద్భుతంగా మార్చేస్తుంది. అవునా? ఈ రక్షణ సువార్త జీవితాన్ని మారుస్తుంది కానీ మరి మతాన్ని మార్చదు. మతంతో సువార్తకి ఎటువంటి సంబంధం లేదని బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము అని అన్నాడు. ఏమైపోతాడంట? యేసు ప్రభు యొక్క సువార్త మరి సువార్థికులు, సంఘస్థులు, సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, మరి చర్చికి వెళ్ళేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు ప్రకటిస్తే ఏమవుతుందంట? మనుషులు నీతిమంతులుగా మారిపోతారట. మనుషులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారంట. మనుషులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అవునా? ఆ మార్పు ఈ లోకానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు సాతాను చేతిలో బందీలుగా ఉండి పాపులుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, దూషకులుగా, లోబులుగా, అపవిత్రులుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ పరిశుద్ధమైన జీవితం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ చీకట్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. వెలుగైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వాళ్ళకి బాధగా ఉంది, వాళ్ళకి కష్టంగా ఉంది. అయినా సరే ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. క్రీస్తు ప్రభు సువార్తను మనం ప్రకటించే బాధ్యత, ఆయన శక్తిని ప్రకటించే బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించడానికి వ్రాయబడి ఉన్న ప్రకారము సువార్త వినటం వల్ల ఏం కలుగుతుందో తెలుసండి? అంతకంతకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. నీ విశ్వాసం పెరిగే కొద్దీ, నువ్వు బైబిల్ చదివే కొద్దీ, క్రీస్తు ప్రభుని గురించి వినే కొద్దీ నీ నీతి పెరుగుతూ ఉంటుంది. నువ్వు అద్భుతమైన నీతిమంతుడిగా మారిపోతావు. ఇక నువ్వు ఆకాశాన్ని శాసిస్తే అది వర్షించకుండా ఆగిపోతుంది. అవునా? సృష్టిని నువ్వు లోపరుచుకుంటావు. అవునా?
మరి అప్పుడు నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? శక్తిహీనులుగా ఉండి సువార్త ప్రకటించలేకపోతూ ఉన్నారు. అవునా? ఈ సువార్త ప్రకటించడానికి ఏం కావాలి? వాట్ వీ నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆన్ ద రోడ్స్. ఏమి కావాలండి సువార్త ప్రకటించడానికి? సువార్త ప్రకటించడానికి కావాల్సిన టూల్స్ ఏంటి? అసలు సువార్తలో దేవుడు ఇచ్చేటువంటి ఆ రక్షణలో ఆ సువార్త ఏం కలుగు చేస్తుందో తెలుసా? ఆ మాటలు మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఎలా వచ్చింది ఈ రక్షణ? ఇంత గొప్ప రక్షణకి కారణం ఎవరు? హూ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ సాల్వేషన్? ఈ రక్షణకి కారణభూతుడు ఎవరు? ఆ మాట చూస్తే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఇట్టి రక్షణ ఏంటంట? ఇంత గొప్ప రక్షణ, ఇట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఎవరు బోధించారంట? ప్రభువు బోధించుట చేత రక్షణ ఆరంభమైంది. మనుషులు నరకానికి వెళ్లకుండా ప్రభు బోధించుట ద్వారా మారు మనసు పొంది పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడి నిత్య నరకాన్ని తప్పించుకుంటూ ఉన్నారు. అవునా? ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఏముందంట ఈ రక్షణలో? రక్షించబడ్డ మనం ఈ రక్షణ ఇంకొకరికి క్యారీ చేయడానికి దేవుని నుంచి మనం ఏ టూల్స్ పొందుకున్నాం ఈ రక్షణను ప్రకటించడానికి? చూడండి ఏమేమి ఉన్నాయో. దేవుని చిత్తానుసారముగా బోధించుట చేత రక్షణ ఆరంభమైంది. అది దేవుని చిత్తానుసారముగా సూచక క్రియల చేత అది స్థిరపరచబడింది. రక్షణ సువార్తలో ఏమున్నాయి? సూచక క్రియలు ఉన్నాయి. సూచక క్రియల చేతను, రెండవది మహత్కార్యముల చేతను. ఆ రోజుల్లో సువార్త ఊరికే ప్రకటించలేదు. సువార్త సింపుల్గా ప్రకటించలేదు. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో నమ్ము అని వల్ల ఈ సూచక్రియలు కనబడను. అవేవనగా పాములను ఎత్తి పట్టుకుందరు, విషం లాంటిది ఏదైనా తాగినది పని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడదురు. ఇవండి ప్రభువుని పరిచయం చేయడానికి మనం యూజ్ చేయవలసిన టూల్స్ ఇవి. ఈ టూల్స్తో మనం మరి ప్రజల్లోకి వెళ్ళాలి. అదే కదా చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయం చూద్దాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నారు. ఇప్పుడు పనివాళ్ళు చాలా మంది ఉన్నారు, కోత కొయ్యడం లేదు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్పొందుమా. యజమాని నిధులల్ని నీవే కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. యజమానుడు తన నిధులు, తన అద్భుతాలు, తన మహత్కార్యాలు, తన సూచక్రియలు తను నమ్మిన వారికి ఇచ్చి వాటితో సువార్త ప్రకటించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి అని చెప్పాడు. 3వ వచనంలో మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆ రోజుల్లో కూడా తోడేళ్ళు ఉన్నారు. తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, గాయపరిచేవాళ్ళు ఉన్నారు, బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, బైబిల్ చించేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అవునా? ఒక క్రైస్తవుడు, ఒక సువార్త ప్రకటించే వ్యక్తి,
ఒక దేవుని నమ్మిన వ్యక్తి ప్రభువుని గురించి ప్రకటించడానికి దేవుడు ఆ వ్యక్తికి ఎక్కడ లేనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఆ పరిచర్యను అద్భుతంగా చేసే విధమైనటువంటి విధానాన్ని కల్పించాడు. దానిలో ఆయన ఎక్కడికి పంపుతున్నాడంట? తోడేళ్ల మధ్యకి పంపుతా ఉన్నాడంట. ఈ రోజున మరి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. చర్చస్ తగలబెడుతూ ఉన్నారు, క్రైస్తవులను కొడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? క్రైస్తవుడు చేతకాని వాళ్ళగా ఎందుకు అయిపోయాడు తెలుసా? దేవుడిచ్చిన టూల్స్ని, దేవుడిచ్చినటువంటి అద్భుతాలని, అదే కదండి మనం ఇక్కడ చదువుకున్న హెబ్రీలో నేను చదువుతున్నాను మరలా, సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు మనకు అనుగ్రహించుట చేత అని అంటావు. నువ్వు పొందుకున్న రక్షణలో నీకేమి ఇచ్చాడు తెలుసా? ఇచ్చినా కూడా అవి లేకుండా నువ్వు సువార్త చెప్పడానికి వెళ్తే ఎట్లానే ఉంటాయి పరిస్థితులు. అవునా? వీటితో వెళ్ళాలి. నువ్వు నీకు ఏ అయితే అనుగ్రహించబడ్డాయో వాటితో వెళ్ళాలి. వాటితో దేవుని సువార్తను ప్రకటించాలి. వేటేటితో వెళ్ళాలంటే సూచక క్రియలు. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత అన్నాడు. సూచక క్రియలు చేసేటువంటి అద్భుతమైనటువంటి జీవితం నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒట్టివాడు కాదు. సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు సూచక క్రియలు అనేటువంటి ఒక టూల్, ఒక వెపన్తో వెళుతున్నావు. మహత్కార్యాలు చేసేటువంటి అద్భుతమైన స్వస్థతలు, అద్భుతమైన విడుదల, దేవుని కొరకు బంధించబడినటువంటి బంధకాలను ఇరగొట్టడానికి యేసు ప్రభు మీద ఆయన ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నప్పుడు యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఆయన చదువుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మీదకు దేవుని ఆత్మ కృమ్మరించబడింది, ఆయన అభిషేకించబడ్డాడు. ఎందుకో తెలుసా? బంధించబడిన వారిని విడిపించుటకు, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు, గ్రుడ్డి వారికి చూపు ప్రకటించడానికి, కుంటి వారికి నడక ప్రకటించడానికి, తర్వాత ఏంటి, బీదలకు సువార్త ప్రకటించడానికి. ఏమి చేయాలి? ఇన్ని చేయడానికి దేవుడిని నేర్పరచుకున్నాడు. కానీ నువ్వు ఒక వాక్యం ప్రకటిస్తాను, ఇవన్నీ అవసరం లేదని చెప్పి ఒట్టి మనిషి వెళ్తా ఉన్నావు. వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తిని నిరూపించేది ఏంటి తెలుసా? నువ్వు చేసేటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు. అవునా? వాటిని మనం కలిగి ఉండాలి. నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను అన్నాడు. ఏమనుగ్రహించాడండి నీకు రక్షణలో? వివిధములైన పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడంట. అవన్నీ నువ్వు ఆపరేషన్లో పెట్టాలి. వాటన్నిటిని నువ్వు కలిగి ఉండాలి అని అంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడిన అనుభవంలోకి నువ్వు రావాలి. ఆ మాటలు చెప్తున్నాడు. అవన్నీ కలిగి ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తోడేళ్ల మధ్యకు వెళుతున్నారు. తోడేళ్ళు ఏం చేస్తాయి? బ్రతికున్న వాటిని పీక్కు తినేస్తాయి. బ్రతికున్న మనుషుల్ని పీక్కొని తినేస్తాయి. గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి తోడేళ్ళు. అవునా? మనుషుల్ని నరరూప రాక్షసుల్లాగా పీక్కు తినేటువంటి తోడేళ్ల మధ్యకి ప్రభు సువార్త ప్రకటించడానికి నిన్ను నన్ను పంపిస్తున్నాడు. ఆ తోడేళ్లని గొర్రెలుగా మార్చడానికి ఆయన పంపిస్తా ఉన్నాడు. అవునా? ఆ స్వభావంలో ఉన్నవారు ఇంకేం చెప్పాడు తెలుసా? మిమ్మల్ని పంపుచున్నాను, మీరు సంచినైన్ను, జాలినైన్ను, చెప్పులైన్ను తీసుకొని పోవద్దు. ఇవన్నీ చెప్తా ఆయన అంటాడు. మీరు ఏ ఇంటనైన్ను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగాకని చెప్పండి. ఆ తర్వాత ఏం చేయాలి? 10వ అధ్యాయం లూకాసు 8వ వచనం చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారి మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టిన వితినుడి. వాళ్ళు చేర్చుకుంటే చాలామంది వాళ్ళ బజార్లోకి సువార్త చెప్పడానికి రానివ్వడం లేదు. అక్కడ బజార్లో మీ పాద ధూళి వదిలి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ గ్రామంలో మీ పాద ధూళి దులిపి వెళ్ళిపోండి. సొదొమ గొమొరాలకు పట్టినటువంటి గతి కంటే ఇంకా భయంకరమైన గతి ఆ గ్రామానికి, ఆ బజారుకి పడుతుంది. అన్ని గంధకాలతో సొదొమ గొమొర కాల్చబడినట్లు మరి ఆ గ్రామం లేక ఆ పట్టణం లేక ఆ వ్యతిరేకించినటువంటి వ్యక్తులు చూడబోయేది దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. 9వ వచనం, అందులోనున్న రోగుల్ని ఏం చెప్పినాడు? స్వస్థపరచండి. అవునా? వట్టి వాక్యమే కాదండి, వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు ఎలా చూపించాలి అని అంటే ఆయన ఇచ్చినటువంటి టూల్స్, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, నానా విధాలైనటువంటి పరిశుద్ధాత్మ వరాల చేత నువ్వు నింపబడ్డావు. ఆ అనుభవంలో నువ్వు సువార్త ప్రకటించాలి. అవునా? అప్పుడు దేవుని శక్తితో నువ్వు కాపాడబడుతూ నువ్వు సువార్త ప్రకటిస్తావు. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. ఏం చెప్పాలి? అప్పుడు సువార్త ప్రకటించండి.
మీకు కనపడ్డ వాళ్ళు బాగు చేయండి. ఒక మంచి చేస్తే మిమ్మల్ని తరుగుతారా? మిమ్మల్ని కొడతారా? ఆ ఊర్లో ఎంతో కాలం నుంచి బంధించబడి వ్యాధితో, దరిద్రంతో, లేక మరి రోగంతో, ఎయిడ్స్తో, క్యాన్సర్తో ఉన్నటువంటి రకరకాల మనుషుల్ని నువ్వు బాగు చేసి సువార్త ప్రకటిస్తే నిన్ను ఎవరైనా అడ్డుకుంటారా? ఆ రోజుల్లో అలా జరిగింది. ఎందుకు రాయబడింది బైబిల్ అంటే ఈ రోజుల్లో కూడా అలాగే జరగాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చెప్తున్నాడు చూడండి 10వ వచనం, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములు కంటిన మీ పట్టణపు ధూళి కూడా మీ ఎదుటనే దులిపేయుచున్నాము, అయినను దేవుని రాజ్యం సమీపించిందని ప్రకటించండి. అయినా కూడా మీరు దులిపి కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రభువు ప్రేమను గురించి ప్రకటించాలి. అది చేయమని యేసు ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదువుకుందాం. 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఎందుకు నీకు అధికారం ఇచ్చాడు? నీ సేవకి అది అవసరం. ఒట్టి వాక్యం మాత్రమే కాదు ప్రకటించేది, శక్తి కలిగిన వాక్యం ప్రకటిస్తూ ఆ వాక్యంలో ఉన్న శక్తిని కూడా నువ్వు చూయించాలి. అవునా? అప్పుడు వినేవాళ్ళు వింటారు, అప్పుడు నమ్మేవాళ్ళు నమ్ముతారు. వ్యతిరేకిస్తే దుమ్ము దులిపి అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ప్రతి విధమైన అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ఏమి చేయాలంట? ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచాలంట. వివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. 10వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా అన్నాడు. 7వ వచనం చదువుకుందాం. మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నాడు, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేసింది. ఇట్ ఈస్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేసింది అని ప్రకటించండి. ప్రకటిస్తూ ఏం చెప్పన్నాడు? ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా అవి వాళ్ళకి ఇవ్వండి. ఇది సువార్త ప్రకటించేటువంటి విధానం. ఆ రోజుల్లోనైనా ఇదే, ఈ రోజుల్లోనైనా అదే అని బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. ఇక్కడ పేతురు, యోహానులు చేసినటువంటి పరిచర్యను గురించి మనకు తెలియపరుస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దాం. వారు అనగా పేతురు, యోహానులు ప్రజలతో మాట్లాడుచుండగా 1వ వచనం, యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధ చేయుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఆ రోజునే ఇట్లా జరిగింది. ఈరోజు జరగడంలో గొప్ప ఏముంది? ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో కూడా అది జరుగుతుంది. కానీ క్రైస్తవుడు సువార్త ప్రకటించడం ఆపకూడదు. సేవకుడు సువార్త ప్రకటించడం ఆపకూడదు. దేవుని రక్షణ ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. ఇదిగో పైర్లు కోతకు వచ్చినాయి. ఇది కోతకు సమయం. ఈ సమయాన్ని వృధా చేసి ప్రభు సమయాన్ని, ఆయన ఇచ్చినటువంటి కృపను నిరర్ధకం చేయొద్దు. ఆయన ఇచ్చినటువంటి అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలు ఇవే ప్రభు యేసు నిధులు. ఈ నిధులన్నీ నీకు ఇచ్చింది దేనికేనంటే నువ్వు సువార్త ప్రకటించడానికి, ప్రజల్ని పరలోకంలోకి తీసుకురావడానికి. అవునా? చెప్తున్నాడు. అంతేకాదండి, ఆ తర్వాత వాళ్ళని పట్టుకొచ్చి ప్రధాన యాజకుడైన అన్నయ్య 6వ వచనం, కైపయు, యోహాను, అలెగ్జాందరును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహాను మధ్య నిలవబెట్టి అని అంటా ఉన్నాడు. ఏం చేశారు వీళ్ళు? ఒక అద్భుతం చేశారంట. ఏం చేశారు? అది 22వ వచనం చదువుతున్నాను. స్వస్థపరచుటను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఒక వ్యక్తిని స్వస్థపరిచాడంట పేతురు. అవునా? పేతురు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అవునా? దానికంటే ముందుగా నేను కొన్ని వచనాలు చదవాలని ఆశిస్తున్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి
దేవుని ఉగ్రత వస్తుంది. నువ్వు సత్యం చెప్తుంటే ప్రకటిస్తూ ఉంటే దుర్నీతిలో ఉన్నవారు ఎవరు? దేవుని వాక్యానికి ఎదురు చెప్తూ దేవుని క్రియలు జరగకుండా చేయడానికి ఈ రోజుల్లో మరి ప్రజల మీదకి వస్తూ ఉన్నారే, క్రైస్తవుల మీదకి, స్వార్థ ప్రకటించే వాళ్ళ మీదకి. వాళ్ళని గురించి దేవుడు చెప్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. వాళ్ళని వదిలిపెట్టడు దేవుడు. బైబిల్ చించేసినోడిని ఏం వదిలిపెట్టడు. నీ మీద చేయి ఎత్తినోడిని ఏమో వదిలిపెట్టడు. నిన్ను కొట్టినోడిని ఏం వదిలిపెట్టడు. నిన్ను చంపినోడిని వదిలిపెట్టడు. వాడిని ఏం చేస్తాడు తెలుసా? దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. దేవుని కోపం మరి సొదొమ గొమొర్రాల మీదకి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఆ పట్టణం అగ్నిగంధకాల చేత కాల్చివేశాడు దేవుడు. ఆయన ఊరుకోడు. ఆయన బిడ్డల్ని ఎవరైనా ముడితే ఆయన కనుగ్రుండును ముట్టినట్టు. ఆయన కనుగుండును ముడితే ఊరుకుంటాడా? ఊరుకోడు. హీ విల్ నాట్ స్పేర్. వాళ్ళు వదిలిపెట్టడం. కాబట్టి ఓ ప్రియ నేస్తమా, సహోదర సహోదరులారా, ప్రభు పనిలో మనం ముందుకు వెళదాం. ఆయన రాజ్య సువార్తను ప్రకటిద్దాం. ఆత్మను పొందుకొని ఆత్మ కార్యాలు జరిగిస్తూ సువార్త ప్రకటిద్దాం. అప్పుడు ఆ కార్యాలు చూసిన వారు మరి ఏమీ చేయలేరు, ఎదురు చెప్పలేరు. ఎందుకంటే మేలు జరుగుతూ ఉంది కనుక నువ్వు అద్భుతం బజార్లోనైనా చేయొచ్చు, నువ్వు అద్భుతం ఇంట్లోనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రభువులో కొనసాగు. ఆయన ఇచ్చిన ప్రతి టూల్తో ముందుకు వెళ్ళి సువార్త ప్రకటించు. దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.